ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే శ్రీరామనవమి సందర్భంగా నేడు NSE, BSEలకు సెలవు ప్రకటించారు. ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ట్రెజరీలతో సహా అన్ని విభాగాలు మూసివేతలో ఉంటాయి. ఇక సాధారణ ట్రేడింగ్ రేపు పునః ప్రారంభమవుతుంది. ఇక అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. 2 రోజుల మార్కెట్ ర్యాలీలో సెన్సెక్స్ 2557.06 పాయింట్లు, నిఫ్టీ 793.8 పాయింట్లు ఎగబాకాయి. ఇక మార్కెట్ సంపద 15.80 లక్షల కోట్లు పెరిగింది. ఇక ఓవరాల్ గా ఈ రోజు మామూలుగా జనరల్ గా స్టాక్ మార్కెట్స్ పై పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి మనం చూసినట్లయితే 850 పాయింట్ల ర్యాలీ తర్వాత యుద్ధ పరిస్థితులు తగ్గిన నేపథ్యంలో నిఫ్టీ ఉన్నత స్థాయిలను కొనసాగిస్తుందా లేదా తిరిగి కరెక్షన్ అవుతుందా? అలాగే గత కొన్ని సెషన్లో బ్యాంక్ నిఫ్టీ కూడా 2800 పాయింట్లు పెరిగింది. అసలు ఓవరాల్ గా చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ లాస్ట్ 2-3 months గా మార్కెట్ చూస్తే కనుక మేబీ ఓన్లీ వార్ వల్లే పడినట్టు కనిపించలేదండి. సో దానికి రీజన్ ఏంటంటే కనుక నిఫ్టీ కంటిన్యూస్లీ లోవర్ లోస్ వెళ్ళటం చూస్తున్నాం. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి. అఫ్ కోర్స్ గ్లోబల్ మార్కెట్ అండ్ వార్ ఈజ్ వన్ కన్సర్న్ అండ్ ఐ థింక్ ఈవెన్ పార్టిసిపెంట్స్ కూడా చాలా చాలా తగ్గిపోవటం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం చూస్తే కనుక. సో ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ డీల్ ఏదైతే అనౌన్స్ అయిందో ప్రాబ్లీ ఐ థింక్ ఫిబ్రవరిలో అక్కడ ఒక టాప్ అవుట్ అనేది అవటం చూసాం. ఆల్మోస్ట్ డబుల్ టాప్ ఫార్మేషన్ జరిగింది, విచ్ ఇస్ 26,340 అది. సో అక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్లీ కరెక్షన్ అవుతూ వస్తుంది. సో గత 1.5 month గా అగ్రెసివ్ సెల్లింగ్ అనేది కొనసాగింది. అఫ్ కోర్స్ వన్ రీజన్ ఈస్ బికాస్ ఆఫ్ వార్ అన్సర్టనిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదొకటి అనుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి మార్చ్ లో మనం చూస్తే కనుక. ఫస్ట్ థింగ్ ఈజ్ FIS సెల్లింగ్, రిలక్టెంట్ సెల్లింగ్ అనేది కనపడుతుంది. సో మనం ఈవెన్ ఫిబ్రవరి, జనవరిలో కూడా సెల్ ఆఫ్ చూసాం, కానీ ఇంత స్కేల్ అనేది ఫస్ట్ టైం వాళ్ళు సెల్ చేయడం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఈ 26 days లో ఏదైతే మార్చ్ మంత్ ఉందో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh crore వరకు వాళ్ళు సెల్ చేయడం చూసాం, విచ్ ఇస్ నాట్ దేర్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. అదొక మెయిన్ రీజన్ అనుకోవచ్చు ఈ బిగ్ ఫాల్ కి. అండ్ సెకండ్ థింగ్, మనకి రూపీ కూడా హ్యూజ్ డిప్రిషియేషన్ అనేది జరుగుతుంది చూస్తున్నాం. సో ప్రాబ్లీ మనకి రూపీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 89-90 రూపీస్ 3-4 months బ్యాక్ ఉన్నది. అది మెల్లగా 90-91కి వచ్చి ఇదే మంత్ లో ఆల్మోస్ట్ 91.92 నుంచి క్లోజ్ టు 94 2 రూపీస్ వరకు కూడా ఇది అవటం చేసాం. సో ఇలాంటి టైంలో మోర్ దెన్ వార్ ఈ అన్సర్టనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ సర్టన్ సెట్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ HNIs ఎవరైతే ఉంటారో మార్చ్ లో అంత కొనుగోలుకి మొగ్గు చూపరు. దానికి ప్రధాన కారణం ప్రాబ్లీ ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటాం, లేదంటే ట్యాక్స్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ లాట్ ఆఫ్ కంపెనీస్ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ March 15 డెడ్ లైన్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇవన్నీ కూడా వాళ్ళు స్టాక్స్ లోనే అమ్మి, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద HNI స్టాక్స్ అమ్మితేనే కానీ వాళ్ళు కట్టలేకపోతారు. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ లిక్విడిటీ అనేది మెయింటైన్ చేసుకోరు ట్యాక్స్ పర్పసెస్ కూడా. అండ్ ఈవెన్ ఈ ట్యాక్సెస్ కట్టాలన్నా కూడా ఐ థింక్ లాట్ ఆఫ్ సెల్లింగ్ అనేది కూడా మనకి మేబీ ఫస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ లో అయినట్టు కనిపిస్తుంది. అండ్ థర్డ్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్ లో ఐ థింక్ మెల్లమెల్లగా SIP మనీ అనేది స్లో డౌన్ అవుతాం చూస్తున్నాం మనం. లాట్ ఆఫ్ SIP స్టాప్ అవటం చూస్తున్నాం. అండ్ మ్యూచువల్ ఫండ్ లో మనీ ఫ్లో అనేది కొద్దిగా తగ్గటం చూస్తున్నాం లాస్ట్ 2-3 months లో. ఒకవేళ మనీ వచ్చినా కూడా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సెలెక్టెడ్ స్టాక్స్ అండ్ సెలెక్టెడ్ సెక్టర్స్ నే వాళ్ళు కొంటున్నారు తప్ప అన్ని స్టాక్స్ ని దే ఆర్ నాట్ బయింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రా అండ్ రియాలిటీ వీటిలో ఏ మాత్రం మనకి బయింగ్ ఎక్కడ కూడా కనపడలేదు. సో వాళ్ళు కూడా ఒక సేఫ్ జోన్ లో ప్లే చేస్తున్న ఒక ఫీల్ వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి కూడా నిఫ్టీ మీద ప్రభావం అవుతాయి కాబట్టి నిఫ్టీ బిహేవియర్ అలా ఉంది. సో మీరు అన్నట్టు లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లోనే ఆల్మోస్ట్ 800-850 పాయింట్స్ పెరిగినాక ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఇంకో పుల్ బ్యాక్ ఉండొచ్చు ఇంకొంచెం. ఎందుకంటే మనం చూసాం 18th మార్చ్ రోజు ఆల్మోస్ట్ 23,860 రూపీస్ 23,860 ఉన్న నిఫ్టీ క్లోజ్ టు 22,400 దాకా రావటం చూసాం. ఈ 1400 పాయింట్స్ ఏదైతే ఒక విప్సా ఆర్ హ్యూజ్ ఫాల్ రావటం చేసాం అది మొత్తం కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్
జనరలీ ఉంటుంది, ఎందుకంటే వార్ ఇష్యూ అయితే ఫేడ్ అయిపోయింది, బట్ లాట్ ఆఫ్ అదర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఫేడ్ అవ్వలేదని చెప్పాలి. సో ఫస్ట్ థింగ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కొద్దిగా స్లో డౌన్ అవ్వాలి, అట్లీస్ట్ మొత్తం ఆగిపోకపోయినా కూడా వాళ్ళ బయింగ్ అవసరం లేదు, వాళ్ళ సెల్లింగ్ స్లో డౌన్ అవుతే కనుక ఈ సప్లై ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గుతుంది. సో 23,618 అనేది ఒక గ్యాప్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో నిన్న మనం చూస్తే కనుక 23,465 దాకా రావటం చూసాం హైలో. సో ఇంకొక 300-350 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ గ్యాప్ ఉంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అయితే ఉందో మనం 200 మూవింగ్ యావరేజ్ ని ఫ్యాక్టర్ చేస్తాం లాంగ్ టర్మ్ కి, అది ఆల్మోస్ట్ 25,000 దగ్గర ఉంది. సో 25,000 దాటితే గానీ మళ్ళా ఒక బ్రీత్ అనేది నిఫ్టీలో రాదు, అదర్వైజ్ మార్కెట్ వొలటాలిటీ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ వార్ టోటలీ స్టాప్ అయిపోయిందని వచ్చినా కూడా ఈవెన్ 25,000 క్రాస్ అవటం అనేది మేబీ షార్ట్ టర్మ్ లో కొద్దిగా డిఫికల్ట్ అయిన ఇష్యూనే మనకు కనపడుతుంది. సో ఆఫ్ కోర్స్ 21,700 ఆల్రెడీ మనం అనుకుంటా ఉన్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో కూడా. సో ఇదైతే మార్చ్ 2025 లోస్ ఉందో 21,700, అంటే ఈ వారం లో నుంచి చూస్తే కనుక జస్ట్ అబౌట్ 700-800 పాయింట్స్ అవే ఫ్రమ్ ద లోస్ అని ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కొద్దిగా దూరం కనపడినా కూడా ఈ వారం లో నుంచి ఇట్స్ జస్ట్ 700 పాయింట్స్ అవే. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ ఒక వైడ్ రేంజ్ లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 21,700 డౌన్ సైడ్ అండ్ మేబీ ఆ 25,000 అప్ సైడ్ గా మనం చెప్పుకోవచ్చు. సిమిలర్ చార్ట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో సూచిస్తున్నాయి. సో 61,700 నుంచి ఆల్మోస్ట్ 51,700, సో 10,000 పాయింట్స్ పడినాక మేబీ 2-3,000 పాయింట్స్ రికవర్ అనేది వెరీ వెరీ కామన్, ఎందుకంటే 30% రిట్రేస్మెంట్ ఈవెన్ వార్ జరుగుతున్న టైంలో కూడా మనకి రికవరీస్ అనేది రావటం చూసాం మార్కెట్లో. ఇవన్నిటిని మనం రిట్రేస్మెంట్స్ అంటాం కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 55,300 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఆల్రెడీ మనం చూసాం, నేను 54,100 వెళ్ళటం చూసాం, ఇంకో 200 పాయింట్స్ ఫ్రమ్ ఎస్టర్డేస్ హై కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మనం చూసినా కూడా మేబీ ఆ 49,500 ఆర్ 50,000 నుంచి ఐ థింక్ 200 మూవింగ్ యావరేజ్ ఒక క్లియర్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 57,000. సో ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ 49,000 to 57,000 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. విశాఖపట్నం నుంచి మూర్తి గారు కాల్ చేశారు. మూర్తి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్, రాజేంద్ర గారు. నమస్తే అండి. హలో, అడగండి అండి. నమస్తే, అడగండి సార్. సార్ నా దగ్గర ఐటీసీ 350లో 125 షేర్స్ ఉన్నాయి సార్. అలాగే ఐటీసీ హోటల్స్ 250లో 250 షేర్స్ ఉన్నాయండి. నేను ఏమనుకుంటున్నానంటే ఐటీసీలో లాస్ బుక్ చేసి ఐటీసీ హోటల్స్ కి షిఫ్ట్ అవ్వచ్చా, అది కరెక్టేనా? మీ సలహా చెప్పండి సార్. ఐటీసీ హోటల్ ఐ థింక్ ఇది డిమర్జ్ ఆఫ్ ఐటీసీ నుంచి రావటం చూసామండి. మనం లిస్టింగ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ 2025లో ఆల్మోస్ట్ ఇది 150 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ 260 వరకు కూడా వెళ్ళటం చూసాం. కరెంట్లీ ఆల్ టైమ్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది నేమ్ ఇది. సో ఐటీసీ అండ్ ఐటీసీ హోటల్, మీరు హోటల్ ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే కనుక ఐటీసీ హోటలే అవసరం లేదండి. దేర్ ఆర్ లాట్ మెనీ హోటల్స్ లైక్ ఈవెన్ ఫ్రంట్ లైన్ లో మనం చూస్తే కనుక లెమన్ హోటల్ లాంటి స్టాక్స్, ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సో ప్రాబ్లీ మీరు ఐటీసీ ఉండటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి లాట్ ఆఫ్ అదర్ సెక్టర్స్ కూడా ఉన్నాయి, లైక్ సిగరెట్స్ కానీ లేదంటే పేపర్ కానీ. సో ఎఫ్ఎంసీజీ నేమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో. సో ఐ థింక్ అదొక డిఫరెంట్ సెక్టర్ అండ్ హోటల్ ఈజ్ ఎ సింగిల్ సెక్టర్. సో మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఐటీసీ హోటల్ కూడా నా ఉద్దేశంలో మీరు ప్రైస్ కి అట్రాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే 260 to 140 వచ్చింది కదా, ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ ఉంటుందని. బట్ వన్ థింగ్ అండి, మనకు ఒకసారి ఎఫ్ఎంసీజీ నేమ్స్ అన్ని పెరగటం మొదలెడితే రైట్ ఫ్రమ్ లీవర్ నెస్లే నుంచి ఐటీసీ కూడా మీ ప్రైస్ ఏదైతే ఉందో 350 వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో నా సజెషన్ అయితే మీరు హోటల్స్ లోనే ఒకవేళ ఉండాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదంటే నా సజెషన్ అయితే ప్రాబ్లీ ఐటీసీలో ఉండటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 to 3 quarters. రైట్ సార్, అలాగే విజయ్ గారు అడుగుతున్నారండి, నిపాన్ ఇండియా స్మాల్ ఫండ్ ఎస్ఐపి చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. I think last 3 to 4 years లో స్మాల్ క్యాప్ ఫండ్స్ దే డిడ్ంట్ డూ వెల్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెప్టెంబర్ 2024 ఏదైతే పీక్అవుట్ అయ్యాయో, ఐ థింక్ జూలై 24 లో మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రావడం చూసాం. అండ్ రిజల్ట్స్ అంత ఆశ్చర్యజనకంగా లేవు. ఆఫ్ కోర్స్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కోయిలేషన్ తోటి ఎక్కువ సపోర్ట్ తోటి ఫామ్ అయింది కాబట్టి మార్కెట్ అంతగా థమ్స్ అప్ ఇవ్వలేదు. సో లాట్ ఆఫ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ సెప్టెంబర్ 24 లో ప్రాబ్లీ టాప్ అవుట్ అయిపోవడం నుంచి ఒక హ్యూజ్ కరెక్షన్ కి కూడా గురైనాయి. సో కొన్ని స్టాక్స్ అయితే ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేమ్స్ లైక్ రాజ్ లాంటివి,
ఏదైతే ఇథనాల్ కి గవర్నమెంట్ ఫుల్ పుష్ ఇస్తుందో అలాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 800-850 నుంచి సబ్ 300 వరకు కూడా వచ్చేయటం చూసాం. సో ఈ కోవలో మేబీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డన్ వెరీ బ్యాడ్ లాస్ట్ 2 to 3 years లో. సో మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ విజన్ ఉంది, నెక్స్ట్ 3 to 4 years పర్లేదు అనుకుంటే కనుక మేబీ ఎస్ఐపి మోడ్ లో మీరు చెప్పిన స్మాల్ క్యాప్ ఫండ్ లో యూ కెన్ ఇన్వెస్ట్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్స్ అయితే రాకపోవచ్చు, ఇంకొక 1 year కూడా సబ్డ్యూడ్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఇక్కడ నుంచి ఒక 5 to 10% కొద్దిగా రిస్క్ ఉన్నా కూడా ప్రాబ్లీ రివార్డ్ కూడా అంత కనపట్లేదు, ఎందుకంటే ఎవ్రీ రైజ్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సెల్లింగ్ వస్తుంది. మేబీ అది మ్యూచువల్ ఫండ్ లో కూడా డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మీకు 3 to 4 years విజన్ ఉంటే కనుక ఒకవేళ మీ దగ్గర మనీ ఏదైతే ఉందో ఎస్ఐపిలో పెట్టేది 4-5 years అవసరం లేదనుకున్న మనీనే ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. తాడేపల్లిగూడెం నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు కాల్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. ఎస్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయండి, అది నేనైతే యావరేజ్ ₹42 ఉన్నది, నేను యావరేజ్ తీసుకున్నది 7,090 మీకు ఏమన్నా బై చేసుకోవచ్చు అంటారా? ఎస్ బ్యాంక్ ఇస్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. సో ఎస్ బ్యాంక్ ని నేను 20లో కొంటాను, ఒక 3 years వరకు హోల్డ్ చేస్తానంటే ఇట్ వోంట్ వర్క్ ఆ స్టాక్. ఎందుకంటే ఈ స్టాక్ ని రీసెంట్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా తీసుకురావటం చూసాం మనం. బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ అయింది అది రీసెంట్ గా, మేబీ 3 to 4 months బ్యాక్. సో అక్కడి నుంచి వొలటాలిటీ ఇంకా పెరిగింది స్టాక్ లో. సో ఎప్పుడైతే ఇది 16-17 రూపీస్ లాస్ట్ ఇయర్ 2025 మార్చ్ లో 16 రూపీస్ ఉన్న స్టాక్ 24-25 వరకు వెళ్ళటం చేసాం, ఐ థింక్ సెప్టెంబర్ లోనే. సో అలాంటప్పుడు ఒక సైడ్ వేస్ నుంచి కరెక్షన్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీ క్వశ్చన్ కి ఆన్సర్, మీరు 22లో కొన్నారు, అగైన్ 16 లో ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఆ 17.5 వస్తే కనుక మీరు ఫర్దర్ గా యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఈ స్టాక్ 24-25 వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్స్ అనేది కంపల్సరీగా బుక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక 15 రూపీస్ కింద ఐ థింక్ యూ షుడ్ కీప్ స్టాప్ లాస్. ఎందుకంటే 2023లో ఆల్మోస్ట్ 14 రూపీస్ ఉన్న స్టాక్ అండ్ 2021లో 10 రూపీస్ ఉన్న స్టాక్. సో అప్ సైడ్ 25 అండ్ లో సైడ్ 15 రూపీస్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది స్టాక్ ఆల్వేస్. లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ లో కొంటాం, 1 or 2 రూపీస్ స్టాప్ లాస్ పెడతాం, అండ్ మేబీ ఆ 25-26 వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఎస్ బ్యాంక్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బాలు గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. బాలు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. హలో సార్, నమస్తే అండి. సార్ నేను షేర్లు జీబీకే పిఎల్ బిఈ షేర్లు కొన్నాను సార్, ఒక 10,250 షేర్లు అట్ ద రేట్ ఆఫ్ 11.46 అండి. యా చెప్పండి మీ డౌట్. అదే సార్, నేను జీబీకే పిఎల్ షేర్లు కొన్నాను సార్, 10,260 షేర్లు సార్. 11.40 కొన్నాను సార్. ఆ షేర్లు ఉంటున్నా ఫ్యూచర్ దాన్ని దగ్గర పోయిస్తున్నాం. మీరు కొన్నది స్టాక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్పెక్యులేటివ్ నేమ్ అండి. సో ఈ స్టాక్ మీరు 1175 లో కొన్నారు. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అందరికి తెలిసిన నేమే అండి. ఇట్స్ ఓన్లీ ఏ హై రిస్క్ బెట్ అండ్ ప్రాబబ్లీ ఇట్స్ ఎ టెంటెడ్ నేమ్. సో లాట్ ఆఫ్ ఐ థింక్ ఇన్వెస్టర్స్ ఆ వెల్త్ డిస్ట్రాయ్ చేయడం చూసాం. కరెంట్లీ 4 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఇలాంటి స్టాక్స్ లో కొనటం అనేది హై రిస్క్. అందులో మీరు 10,000 కొన్నారు, ప్రాబ్లీ మీరు ఆ 1 lakh రిస్క్ తీసుకుందాం అన్న అంబిషన్ లోనే కొన్నట్టున్నారు. మేబీ ఆ 1 lakh పెడితే 1.5 lakh వచ్చే టైప్స్ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకున్నారు. అందులో మీకు ఆల్మోస్ట్ 40-50,000 లాస్ వస్తుంది ఈ టైంలో. సో ఇలాంటి స్టాక్స్ లో పెద్ద చెప్తా కూడా ఏముండదండి. ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అదర్వైజ్ యూఆర్ నథింగ్ టు లూజ్ ఇక్కడ నుంచి. సో ఇంకో ఫర్దర్ 4 రూపీస్ జీరో అవటాకి ఆస్కారం ఉంటుంది. బట్ ఇట్స్ ఎ స్పెక్యులేటివ్ స్టాక్. నా ఉద్దేశంలో అట్లీస్ట్ 7-8 రూపీస్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్. సో స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా స్పెక్యులేటివ్ నేమ్స్ లో ఉంటే ఎలా ఉండాలి అంటే కనుక మన దగ్గర ఒక 1 lakh ఉంది, 5,000 రూపీస్ పోయినా పర్లేదు అన్న కాన్సెప్ట్ లో ఉంటే అలాంటి బెట్స్ చేయాలి తప్ప ఇలాంటి స్టాక్స్ జోలికి వెళ్ళకూడదని మనం పదే చెప్తుంటాం. అండ్ హిస్టరీ కూడా మనకి ఎప్పుడు కూడా ఇలాంటి స్టాక్స్ లో మేబీ 1 in 100 స్టాక్స్ ఏమైనా రివార్డ్స్ ఇచ్చి ఉంటాయి, కానీ ఇలాంటి స్టాక్ లో రివార్డ్స్ అనేది చాలా తక్కువ అండి. రాజేంద్ర గారు, సార్ మిర్యాలగూడ నుంచి సాయి అని ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం ముందుగా. సాయి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. టెక్ మహీంద్రా 1780 ఉన్నాయండి, అవేంటాలు 210 ఉన్నాయండి, యావరేజ్ చేయొచ్చండి?
నో ఐటీ యాజ్ ఎ నేమ్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ మీరు యావరేజ్ చేయటం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో 1700 దగ్గర మీకు టెక్ మహీంద్రా ఉంది, కరెంట్లీ 1400 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మీకు టెక్ మహీంద్రా లో చూస్తే కనుక 1210 దాకా రావటం చూసాం, అండ్ ఈవెన్చువల్లీ 1850 వరకు కూడా హై వెళ్ళటం చూసాం. సో మంచి స్టాక్ అయినప్పటికీ ఐ థింక్ ఐటీ యాజ్ ఎ ప్యాక్ ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. సో అలాంటప్పుడు మీరు ఈ సెక్టర్ లో యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఫ్రెష్ మనీ ఉంటే కనుక పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో మీరు ఉంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని నా ఉద్దేశం. లైక్ ఫార్మా నేమ్స్, ఈవెన్ వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫార్మాకి టెంపరీగా పడినా కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు. ఆఫ్ కోర్స్ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ దే ఆర్ గుడ్ నేమ్స్, బట్ మీకు రిటర్న్స్ రావడానికి చాలా టైం పడుతుంది. జస్ట్ ఇన్ కేస్ ఇది 1250 1300 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు చూస్ చేయొచ్చు, ఎందుకంటే మీరు 1750 కొన్నారు కాబట్టి మేబీ ఆ 1250 1300 లో యావరేజ్ చేయాలి. అది కూడా మీకు అట్లీస్ట్ 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటాయి. లేదు అంటే కనుక క్వికర్ రిటర్న్స్ అండ్ బెటర్ రిటర్న్స్ కావాలి అనుకుంటే కనుక ఫార్మా నేమ్స్ లో స్టాక్స్ లైక్ ఈవెన్ ఫ్రంట్ లైన్ మనం తీసుకున్నా కూడా దివీస్ లాంటి వాటిల్లో, ఆర్ మేబీ కొద్దిగా రిస్క్ తీసుకుంటే లవరస్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 1 year లో టెక్ మహీంద్రా కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి నారాయణ గారు కాల్ చేశారు. నారాయణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే రాజేంద్ర గారు. నేనేమో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 100 లో కొన్నానండి. గెయిల్ వచ్చేసేసి 145 లో కొన్నాను. తర్వాత ఐఓటీ వచ్చేసేసి 145 కొన్నాను. హెచ్పిసిఎల్ వచ్చేసేసి 350 లో కొన్నాను. ఐటీసీ వచ్చేసేసి 325 లో కొన్నాను సార్. ఇప్పుడు వీటిని నేను ఉంచమంటారా, యాప్ కొంచెం ఏమైనా ప్లస్ చేయమంటారా అనేసి అడుగుతున్నాను సార్. మీ హోల్డింగ్స్ అన్ని కూడా దే ఆర్ ఆల్ గుడ్ నేమ్స్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ అండ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ లో ఎక్కువ ఉన్నారు మీరు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రీన్ ఎనర్జీ లైక్ ఎన్టీపీసీ గ్రీన్ ల్యాండ్ స్టాక్స్, అదేవిధంగా ఆయిల్ రిలేటెడ్ నేమ్స్ లో ఉన్నారు కాబట్టి మీరు డెఫినెట్లీ ఇక్కడ హోల్డ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మనం లాస్ట్ 1 to 2 weeks గా చూస్తున్న వాలటాలిటీ అనేది ఎలా ఉందో, క్రూడ్ ఆయిల్ ఎస్పెషల్లీ బ్రెంట్ క్రూడ్ మన ఇండియన్ కన్సంప్షన్ ఏదైతే ఉందో దానిలో వాలటాలిటీ ఇవన్నీ కూడా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కామ్ గా ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే కనుక వన్ థింగ్ అండి, మీరు కొన్న ప్రైస్ నుంచి అట్లీస్ట్ 20-25% కిందకు వచ్చి అక్కడ ఉంటేనే వీ షుడ్ ట్రై టు యావరేజ్. మీరు అన్ని కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పిఎస్యూ నేమ్స్ కాబట్టి డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంటాయి ఆ స్టాక్స్ లో. సో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక 1 to 2 years టైం ఫ్రేమ్ లో ఉండి మీరు కొన్న స్టాక్స్ అన్ని కూడా ఐఓసిఎల్ కానీ హెచ్పిసిఎల్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ గ్రేట్ నేమ్స్. లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్స్ కాబట్టి హోల్డ్ అని నా సజెషన్. ఇన్ కేస్ ఈ వార్ ఎస్కలేషన్ మళ్ళీ జరిగి స్టాక్స్ ఫర్దర్ గా ఐ థింక్ ఆల్రెడీ టాప్ నుంచి హెచ్పిసిఎల్ లాంటివి 30-35% కూడా కరెక్ట్ అవడం చూసాం. ఇంకో 10% పడితే కనుక యూ షుడ్ ట్రై టు యావరేజ్ మన హిందుస్థాన్ పెట్రోలియం లాంటి స్టాక్స్ లో. సో అన్ని కూడా మంచి నేమ్స్ అండి, డెఫినెట్లీ యూ షుడ్ హోల్డ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ఖమ్మం నుంచి వీరభద్ర గారు కాల్ చేశారు. వీరభద్ర గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ హలో, అడగండి అండి. మేడం అడగండి సార్. రాజేంద్ర గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. సార్ ఇది టాటా సిల్వర్ ఒక 900 shares తీసుకున్నా సార్. హలో సార్, ఏ ప్రైస్ లో ఉంటే టాటా సిల్వర్ అండి ఒక 900 shares తీసుకున్నా అండి. అయితే అవి ఇప్పుడు నేను 28 రూపీస్ దగ్గర తీసుకున్నా, ఇప్పుడు 22 రూపీస్ ఉందండి. దాన్ని ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా అండి? స్టాక్ పేరు చెప్తారా మళ్ళీ? టాటా సిల్వర్ అన్నారు. సిల్వర్, టాటా సిల్వర్ అంటే మేబీ సిల్వర్ ఈటీఎఫ్స్ తీసుకొని ఉంటారండి. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దనే నా సజెషన్. ఎందుకంటే మనం అనుకుంటాం వార్ లైక్ సిచ్యువేషన్ అప్పుడు గోల్డ్ సిల్వర్ లాంటివి చాలా చాలా సేఫ్ అని, బట్ ఈవెన్ వాటిల్లో కూడా యాక్చువల్ వార్ జరిగినప్పుడు మేజర్ కరెక్షన్స్ రావటం చూస్తున్నాం. సో మీరు 220 లో కొన్నారు, ఇప్పుడు కరెంట్ 212, 213 ఉంది. సో ఇంత చిన్న టైం ఫ్రేమ్ ఆర్ ప్రైస్ లో యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో మీరు సిల్వర్ ని యావరేజ్ చేయాలంటే కనుక అట్లీస్ట్ టాటా సిల్వర్ ఈటీఎఫ్ ఒకవేళ 180-185 వస్తేనే ఈ షుడ్ థింక్ అండి. అదర్వైజ్ చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే 4,10,000 నుంచి 2 lakhs వచ్చింది, సగం అయింది లాస్ట్ 3 to 4 months లో ఆలోచిస్తాం తప్ప ఎక్కడి నుంచి పెరిగింది అనేది ఆలోచించాం. సో 7-8 months బ్యాక్ ఆర్ మేబీ 1 year బ్యాక్ వెళ్తే కనుక సిల్వర్ 35,000-40,000 ఉండింది. సో ఇప్పుడు కూడా 5 times పెరిగింది. టాప్ నుంచి 50% కరెక్ట్ అయినా కూడా 1 year బ్యాక్ కొన్న వాళ్ళకి ఇంకా స్టిల్ దే ఆర్ సిటింగ్ ఆన్ 5 to or maybe 4 times ప్రాఫిట్స్ లో ఉన్నారు. సో అది మనం వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్.
సో యాజ్ ఎ ట్రేడర్ అనేది మనం ఉండకూడదండి. అట్లీస్ట్ ప్రెషియస్ మెటల్స్ లో లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఓకే మీకు లాంగ్ టర్మ్ కొనాలి అంటే కనుక ఒక స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మీకు కొన్న ప్రైస్ కాస్ట్ నుంచి 15 to 20 or 30% కిందకు వస్తేనే యూ షుడ్ ట్రై టు బై. సో ఈ 5%, 10% కరెక్షన్స్ లో యావరేజ్ చేస్తే కనుక ఇంకా కిందకు వచ్చినప్పుడు విల్ లెఫ్ట్ అవుట్ విత్ నో మనీ. సో అలాంటప్పుడు యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఇమీడియట్ డిసిషన్స్ అండి. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, స్టాక్ మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాళ ABN